మీలో చాలా మందికి అన్నా నేను డిగ్రీ తీసుకోవాలా లేదా బీటెక్ తీసుకోవాలా ఈ సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అయితే ఈ పాటికి మొదలైపోయి ఉంటాయి. అండ్ మీరు చాలా మంది కూడా మీ కజిన్స్ని, మీ రిలేటివ్స్ని, మీ ఫ్రెండ్స్ని అడుగుంటారు. కానీ ఎక్కడి నుంచి కూడా మీకు ప్రాపర్ ఆన్సర్ దొరకబోయి ఉంటుంది. ఈ వీడియోలో మనం ఈ డిగ్రీ వర్సెస్ బీటెక్ అసలు రియాలిటీ ఏంటి, ప్లేస్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ కెరియర్ ఆప్షన్స్ ఏంటి అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూస్తే మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ మర్చిపోకుండా మీరు డిగ్రీ చూస్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా మీరు బీటెక్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారా అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. సో మై డియర్ అమిగోస్, వన్స్ అగైన్ ఐ వెల్కమ్ టు దిస్ అమేజింగ్ ప్లాట్ఫామ్ ఆఫ్ ఫిజిక్స్ వాలా. నేను మీ దేవ్ సార్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ అమేజింగ్ కంపారిజన్ ఆఫ్ డిగ్రీ వర్సెస్ బీటెక్. సో ఇక మనం మొదలు పెట్టేస్తేనా ఫస్ట్ మనం వీటిలో చెక్ చేసుకోవాల్సింది డ్యూరేషన్ ఎంత సార్. సో డ్యూరేషన్ పరంగా చూసుకుంటే మై డియర్, డిగ్రీ వచ్చేసరికి మనకు 3 years పడుతుంది కంప్లీట్ చేయడానికి. అదేవిధంగా బీటెక్ వచ్చేసరికి మనకు 4 years పడుతుంది కంప్లీట్ చేయడానికి. అండ్ మీకు బీటెక్లో చూసుకున్నట్లయితే డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, సివిల్, అండ్ ఇప్పుడు రీసెంట్గా చాలా స్పెషలైజ్డ్ కోర్సెస్ కూడా యాడ్ చేయడం జరిగింది డిపెండింగ్ అపాన్ ద యూనివర్సిటీస్. అండ్ డిగ్రీలో వచ్చేసరికి మీకు బీఎస్సీ, బీఏ, బీకామ్ ఈ కోర్సెస్ అనేవి ఉంటాయి మనకు. సో దేంట్లో చూసుకున్నా సరే మనం ఎయిదర్ డిగ్రీ ఆర్ బీటెక్ దేంట్లో చూసుకున్నా మీరు అకాడమికల్లీ అయితే పక్కాగా స్ట్రాంగ్గా ఉండాల్సిందే. ఎందుకంటే అకాడమికల్లీ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే దాన్ని బట్టి మీ స్కిల్స్ అనేవి డెవలప్ అయిపోతాయి, దాన్ని బట్టి మీకు ప్లేస్మెంట్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది. అండ్ వెన్ కంపేర్ టు బీటెక్, డిగ్రీ అనేది మనకు లో కాస్ట్లో అయిపోతుందన్న, కాకపోతే బీటెక్లో మనకు ల్యాబ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, విజిట్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ విజిట్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇందులో మనకు కాస్ట్ పెరగడానికి కూడా స్కోప్ అనేది ఉంటుంది. సో కంపేర్ టు డిగ్రీ, బీటెక్ అనేది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను డిగ్రీ చేయాలి అనుకుంటే ఏ ఎగ్జామ్స్ రాయాలి సార్ అంటే, డిగ్రీ అనేది కంప్లీట్గా నీ 12th మార్క్స్ బేస్ చేసుకొని ఉంటుంది. దాని తర్వాత నువ్వు దోస్తులో అప్లికేషన్స్ చేసుకుంటే చాలు. సో డిగ్రీకి నీకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ బీటెక్ చేయాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాల్సిందే. సో జేఈ అయినా సరే, ఎంసెట్ అయినా సరే, బిట్సెట్ అయినా సరే, ఇలాంటివి ఎన్నో ఎగ్జామ్స్ ఉంటాయి మనకు 12th అయిపోయిన తర్వాత. సో అందువల్ల నువ్వు బీటెక్ ఆప్షన్స్ని ఆప్ట్అవుట్ చేసుకోవచ్చు. మరి ఇకపోతే అసలు కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉండబోతున్నాయో కూడా ఒకసారి చూసేద్దాం నాన్న. దానికంటే ముందు హెడ్ టు హెడ్ కంపారిజన్ చేద్దాం. సో ఓవరాల్గా మనం చెక్ చేసుకుంటే డిగ్రీ అనేది మనకు 3 years ఉంటుంది, బీటెక్ అనేది 4 years ఉంటుంది. 12th grade మార్క్స్ మీద తీసుకుంటాం. ఇందులో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పక్కాగా రాయాల్సింది. కాస్ట్ పరంగా చూసుకుంటే డిగ్రీలో లో కాస్ట్ ఉంటుంది, బీటెక్లో హై కాస్ట్ ఉంటుంది. ఇక్కడ మనకు ఎక్కువగా డిగ్రీలో థియరీ ఫోకస్డ్ ఉంటుంది, కానీ బీటెక్కి చెప్పాను కదా ల్యాబ్స్, ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో జాబ్స్ మనం చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు మేజర్గా ఓన్లీ డిగ్రీ బేస్ అంటే ఓన్లీ యూజీ మీద, అండర్ గ్రాడ్యుయేషన్ మీద మనకు ఎక్కువగా జాబ్స్ అనేవి కనిపించవు. బట్ ఎవరైతే పబ్లిక్ సెక్టార్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నారో, అంటే గవర్నమెంట్ జాబ్స్ వైపు వెళ్ళాలి నేను అనుకున్న వాళ్ళకి ఇదైతే మనకు చాలా యూజ్ ఉంటుందన్నమాట. సో ఇది పీజీ చేస్తే మాత్రం ప్లేస్మెంట్స్ ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ మంచి కాలేజ్ అయితే మాత్రం మీ దగ్గర మంచి స్కిల్స్ ఉంటే బీటెక్ చేసిన వాళ్ళకి కూడా డైరెక్ట్గా జాబ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అండ్ ఇంకా హయ్యర్ ఆప్షన్స్ కావాలి సార్ కెరియర్లో అనుకున్నట్లయితే ఎంబీఏ చేసుకుంటే మాత్రం ఒక యాడ్ ఆన్ మనకు. సో ఈ విధమైనటువంటి అడ్వాంటేజెస్ అనేవి మనకు 2 sides ఉన్నాయి. అండ్ ఎస్పెషల్గా డిగ్రీ చేసుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి, అండ్ దాని తర్వాత వాళ్ళు ఏ ఫీల్డ్లోకి కావాలంటే ఆ ఫీల్డ్లోకి కన్వర్ట్ అయిపోవడానికి ఫ్లెక్సిబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో డిగ్రీ చేశాక కూడా సాఫ్ట్వేర్ సైడ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు డిగ్రీ ప్రొవైడ్ చేస్తుంది వెన్ కంపేర్ టు ద బీటెక్స్. ఓకేనా? ఐ హోప్ దిస్ కంపారిజన్ ఇస్ వెరీ మచ్ క్లియర్. సో మరి ఇప్పుడు డిగ్రీ చేయడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి సార్ అంటే, డిగ్రీలో మనకు బీఎస్సీ ఉంటుంది, బీకామ్ ఉంటుంది, బీఏ ఉంటుంది. సో ఈ కోర్సెస్ ద్వారా అడ్వాంటేజెస్ చూడండి. బీఎస్సీ చేస్తే మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు, ల్యాబ్ అండ్ రీసెర్చ్ అసిస్టెంట్ సైడ్ వెళ్ళొచ్చు, టీచింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు నాన్న. అండ్ ఎంఎస్సీ పిహెచ్డీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ కూడా మనం బీకామ్ చేస్తే అకౌంటింగ్, బ్యాంకింగ్ సైడ్ వెళ్ళొచ్చు, జిఎస్టీ అండ్ ట్యాక్స్ అసిస్టెంట్ రోల్స్కి వెళ్ళొచ్చు. అండ్ అదేవిధంగా మనం బీఏ చేసుకుంటే సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళొచ్చు, కంటెంట్ రైటింగ్ వెళ్ళొచ్చు, అండ్ హెచ్ఆర్ అండ్ సోషల్ వర్క్ టైప్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇవి మనకు డిగ్రీ చేయడం వల్ల వచ్చినటువంటి కెరియర్ ఆప్షన్స్. కానీ ఇప్పుడు మనం బీటెక్ చేయడం వల్ల చూసుకున్నట్లయితే చూడండి, ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఇది మేజర్గా భూమ్ అవుతుంది ఇప్పుడు. దాని తర్వాత కోర్ ఇంజనీరింగ్ ఉంటుంది, గవర్నమెంట్ సైడ్ అండ్ పిఎస్యూస్ ఉంటాయి త్రూ గేట్ ఎగ్జామ్స్. ఇక్కడ పక్కన నేను కంపెనీస్ కూడా లిస్ట్ డౌన్ చేశాను. సో టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హైయర్ స్టడీస్ చేసుకోవచ్చు మనం, ఎంటెక్ చేయొచ్చు, ఎంఎస్సీ అబ్రాడ్, ఎంబీఎస్ కూడా చేసుకోవచ్చు మనం. దాని తర్వాత ఎంటర్ప్రీనియర్షిప్ కూడా ఒక ఛాన్స్ ఉంటుంది మనకు బీటెక్ చేసుకున్న తర్వాత. సో దీస్ ఆర్ ది బ్యూటిఫుల్ కెరియర్ ఆప్షన్స్ మై డియర్. బట్ మీకు ఏ పాత్ మీరు చూస్ చేసుకోవాలి, డిగ్రీనా బీటెకా అంటే ఒకసారి మనం చూద్దాం నాన్న. సో ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ కామర్స్ అంటే ఇఫ్ యూ లవ్ టు ఎంజాయ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనుకుంటే మీరు డిగ్రీ అనేది బెస్ట్ ఆప్షన్. దాని తర్వాత మీరు సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలనుకుంటే గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలి అనుకున్నా కూడా మనకు డిగ్రీ అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ కాస్ట్ తక్కువలో ఉండాలి,
సో చదువుకునేటప్పుడు మనం అంతగా ఫినాన్షియల్లీ ఓకే నాట్ మేనేజబుల్, ఫినాన్షియల్లీ కూడా నాకు బెటర్గా ఉండాలి అనుకున్నట్లయితే మాత్రం డిగ్రీ ఫిట్స్ ఫర్ యూ. ఒకవేళ మనం బీటెక్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, ఇది మాత్రం ముఖ్యం బిగులు. దాని తర్వాత మనకు ఇందులో డైరెక్ట్గా అంటే మనకు టెక్ కెరియర్ వస్తుంది. సాఫ్ట్వేర్లో చెప్పాను కదా, సాఫ్ట్వేర్ ఐటీ సైడ్ అండ్ కోర్ ఇంజనీరింగ్ సైడ్ మనకు రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇందులో మనకు మేజర్గా జేఈ అండ్ ఎబ్సెట్ స్టైల్లో ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఫీజు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఓవరాల్గా 4 years కోర్స్. సో దిస్ ఈస్ ద కంపారిజన్ ఇన్ బిట్వీన్ డిగ్రీ యాజ్ వెల్ యాజ్ ఎ బీటెక్. సో మై డియర్ అమిగోస్, నువ్వు ఏది చూస్ చేసుకున్నా సరే, వాట్ ఎవర్ ఇట్స్ యువర్ స్ట్రీమ్ ఇట్ ఈస్, ఎదర్ ఇట్ ఈస్ డిగ్రీ ఆర్ బీటెక్, కంప్లీట్గా నీ ఫ్యూచర్ అనేది నీ చేతుల్లో ఉంటుంది. యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ మచ్ సీరియస్ టువర్డ్స్ యువర్ గోల్స్. నువ్వు డిగ్రీ తీసుకున్నావా బీటెక్ తీసుకున్నావా అనేది సెకండరీ థింగ్, కానీ నువ్వేమి అవ్వాలనుకుంటున్నావు, వాట్ ఈజ్ యువర్ గోల్ అనేది నీ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మై డియర్ అమిగోస్, నేను చెప్పేది ఏంటంటే కోర్స్ అనేది ఏం తీసుకున్నా సరే దానికి తగ్గట్టుగా మీ గోల్స్కి తగ్గట్టుగా మీ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోండి. ఫ్యూచర్లో మీకు చాలా చాలా యూజ్ ఉంటాయి. అండ్ అదేవిధంగా నువ్వు ఏ పాత్ చూస్ చేసుకోవాలనుకుంటున్నావో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన పీడబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మనం మళ్ళీ కలుద్దాం మరి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంటిల్ దట్ టైమ్ టేక్ కేర్ ఎవ్రీబడి, బాయ్.